స్వలింగ సంపర్కుల విషయంలో సుప్రీంకోర్టు ప్రశ్నలకి కేంద్రం సమాధానం తయారు చేసింది. అందరి గురించి సమాచారాన్ని సేకరించడం పెద్ద పని కావడంతో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ కోర్టుకు సమర్పించేసింది. కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 25 లక్షల మంది గేలుండగా వారిలో 1,75,000 మందికి ఎయిడ్స్ ఉంది. స్వలింగ సంపర్కుల మీద పొంతనలేని ప్రకటనలు చేసి కష్టాల్లో పడ్డ కేంద్ర ప్రభుత్వం మొత్తానికి వాళ్ల గురించిన వివరాలు తయారు చేసింది. దేశంలో ఎంతమంది గేలు ఉన్నారో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో కింద మీద పడి అందుబాటులో ఉన్న సమాచారాన్ని కోర్టుకు అందించింది. అసలు స్వలింగ సంపర్కుల్లో ఎంతమంది ఎయిడ్స్ బాధితులున్నారో సుప్రీం లెక్కలు చెప్పమనడంతో హోమోసెక్సువాలిటీని కేంద్రమో ఆరోగ్య శాఖో ఎలా నిర్ధారిస్తాయనే ప్రశ్నలు బయలుదేరాయి. హై సొసైటీలో తప్ప మామూలు జనాల్లో ఇలాంటివి మాట్లాడాలంటేనే మొహమాట పడే సమాజంలో ఎంతమందికి ఏమైందో చెప్పడం ఎలా సాధ్యమవుతుందని అడిగిన వారు కూడా ఉన్నారు. అయితే సమాచార సేకరణ కోసం కింద మీద పడ్డ ప్రభుత్వం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం వద్దనున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా లెక్కలు తయారు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 25 లక్షల మంది స్వలింగ సంపర్కులున్నారు. వీళ్లలో 7% అంటే 1,75,000 మంది హెచ్ఐవి బాధితులున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక హై రిస్క్ ఎయిడ్స్ బాధితులుగా ఉన్న 4 లక్షల మంది స్వలింగ సంపర్కులని ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్రం అఫిడవిట్లో తెలిపింది. మహిళా సెక్స్ వర్కర్లలో 4.6 నుంచి 4.9%, స్వలింగ సంపర్కుల్లో 6.5 నుంచి 7.2% మంది ఎయిడ్స్ బాధితులున్నారని, డ్రగ్స్ వాడేవారిలో 9.4 నుంచి 10.3% మందికి ఎయిడ్స్ ఉందని కేంద్రం తెలిపింది. అధికారికంగా ఉన్న సమాచారంలోనే 25 లక్షల మంది లెక్క తేలితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని వినబడుతోంది.